వాట్ ఈస్ ద లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ ఆన్ ద ఎర్త్? యాండీస్ అనుకుంటున్నారా? కాదు, మిడ్ ఓషానిక్ రిడ్జ్. అదేంటో ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందాం. ఎర్త్ యొక్క టాప్ మోస్ట్ లేయర్ని మనం లిథోస్పియర్ అంటాం. లిథోస్పియర్ అనేది సింగిల్ పీస్లా కాకుండా సెవరల్ ప్లేట్స్ యొక్క కాంబినేషన్లా ఉంటుంది. లిథోస్పియర్ కిందనే మనకి యాస్థనోస్పియర్ ఉంటుంది. యాస్థనోస్పియర్ అనేది సెమీ ఫ్లూయిడిక్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ మోల్టెన్ మెటల్ కంటిన్యూస్గా కింద నుండి పైకి, పైనుంచి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా యాస్థనోస్పియర్లో ఈ మోల్టెన్ మెటల్ మూమెంట్స్ వల్ల పైనున్న లిథోస్పియర్లో ఉన్న ప్లేట్స్లో కూడా కదలిక వస్తుంది. ఈ కదలికల వల్ల సీ ఫ్లోర్లో ఉన్న ప్లేట్స్ కూడా కొన్నిసార్లు ఒకదాని నుంచి ఒకటి సెపరేట్ అవుతాయి. అలా సెపరేట్ అవ్వడాన్నే మనం సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటాం. సీ ఫ్లోర్ ఇలా స్ప్రెడ్ అయినప్పుడు క్రియేట్ అవుతున్న గ్యాప్ని యాస్థనోస్పియర్లో ఉన్న మోల్టెన్ మెటల్ లేదా మాగ్మా పైకొచ్చి ఫిల్ చేస్తుంది. ఇలా పైకొచ్చిన మాగ్మా చల్లబడి రిడ్జెస్ ఫామ్ అవుతాయి.